మరి న్యూటన్ మూడవ గమన నియమము ఏం తెలుపుతుంది? అందరికీ తెలిసిన విషయమే. న్యూటన్ అనగానే అందులో గమన నియమాలు అనగానే అందరికీ మైండ్లో టక్కుమన గుర్తొచ్చేది న్యూటన్ మూడవ గమన నియమం. ఏంటి? న్యూటన్ మూడవ గమన నియమం. ఎస్. మరి ఈ న్యూటన్ మూడవ గమన నియమం ఏం తెలుపుతుంది? సింపుల్గా చర్యకు ప్రతిచర్య. మరి దీన్ని ప్రాపర్గా ఎట్లా డిఫైన్ చేస్తావు సార్, ఎట్లా చెప్తావు సార్ అసలు ప్రాపర్గా అంటే, ఇది మొదటి వస్తువు అనుకుందాం. మొదటి వస్తువు రెండవ వస్తువుపై ఎంతైతే బలాన్ని ప్రయోగిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మొదటి వస్తువు రెండవ వస్తువుపై ఎంతైతే బలాన్ని ప్రయోగిస్తుందో, రెండవ వస్తువు కూడా మొదటి వస్తువుపై అంతే బలాన్ని వ్యతిరేక దిశల్లో ప్రయోగిస్తుంది. ఏ దిశలో? వ్యతిరేక దిశలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది మొదటి వస్తువు, ఇది బి పైన కొంత బలాన్ని ప్రయోగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 న్యూటన్ల బలాన్ని ప్రయోగిస్తుంది. మొదటి వస్తువు రెండవ వస్తువు పైన 5 న్యూటన్ల బలాన్ని ప్రయోగిస్తే, రెండవ వస్తువు కూడా మొదటి వస్తువు పైన వ్యతిరేక దిశలో, అపోజిట్ డైరెక్షన్లో అంతే బలాన్ని ప్రయోగిస్తుంది. అంతే బలాన్ని ప్రయోగిస్తుంది. F దట్ ఈజ్ ఈక్వల్ టు -Fగా చెప్తున్నా. ఎందుకోసం? మొదటి వస్తువు ఏ అనే వస్తువు బి అనే వస్తువు పైన 5 న్యూటన్ల బలాన్ని ప్రయోగించింది. మరి బి అనే వస్తువు కూడా ఏ అనే వస్తువు పైన 5 న్యూటన్ల బలాన్ని వ్యతిరేక దిశలో ప్రయోగించింది. అందుకోసమే నెగిటివ్ తీసుకోవడం అనేది జరిగింది. చర్యకు ప్రతిచర్య అనేది ఇక్కడ జరిగింది. మనకి ఇక్కడ జరిగింది. దీన్ని మనం ఏమంటున్నాం? న్యూటన్ మూడవ గమన నియమం అంటున్నాం. న్యూటన్ మూడవ గమన నియమం అంటున్నాం. ఈ విషయాన్ని మనం క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. మరి న్యూటన్ మూడవ గమన నియమం యొక్క అనువర్తనాలు ఏ విధంగా ఉన్నాయి? చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. ఫస్ట్ మన సార్ చెప్పిన విషయము, ఒక బంతిని తీసుకొని గోడకు విసిరితే ఎంతైతే బలంతో విసురుతున్నావో అంతే బలంతో రివర్స్లో బంతి వెనకకు వస్తుంది. ఏ నియమం ప్రకారం జరుగుతుంది? న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం జరుగుతుంది. బంతిని కొంత బలంతో గోడపై విసిరినప్పుడు అంతే బలంతో అది వెనుకకు వస్తుంది. ఏ నియమం ప్రకారం? న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం బంతిని విసిరినప్పుడు అంతే బలంతో వెనుకకు వస్తుంది. ఏ నియమం? న్యూటన్ మూడవ గమన నియమం. నీవు నేలపై నడుస్తున్నావు. ఏ నియమం ప్రకారం నడుస్తున్నావు? న్యూటన్ మొదటి గమన నియమమా, న్యూటన్ రెండవ గమన నియమమా, న్యూటన్ మూడవ గమన నియమమా? సార్ నేను నడవడంలో న్యూటన్ ఏం చేసిండు సార్ అనుకోవచ్చు నువ్వు. ఎప్పుడైతే నీ పాదాలతో కొంత బలాన్ని నేలపై ప్రయోగిస్తున్నావో, నేల కూడా అంతే బలాన్ని అపోజిట్ డైరెక్షన్లో ప్రయోగిస్తుంది. నీ పాదాలతో ఎంతైతే బలాన్ని నువ్వు ప్రయోగిస్తున్నావో నేలపై, నేల కూడా అంతే బలాన్ని అపోజిట్ డైరెక్షన్లో ప్రయోగిస్తుంది. అక్కడ ఏ నియమం పనిచేసింది? న్యూటన్ మూడవ గమన నియమం. చర్యకు ప్రతిచర్య అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 న్యూటన్ల బలాన్ని నేలపై ప్రయోగిస్తే నేల కూడా 2 న్యూటన్ల బలాన్ని ప్రయోగిస్తుంది. అందుకోసం నీవు నడవగలుగుతున్నావు. నీవు నడవడంలో ఇమిడి ఉన్న నియమం ఏంటి? న్యూటన్ మూడవ గమన నియమం. నడవడానికి కారణం పరిగెత్తడానికి గల కారణం ఏంటి? న్యూటన్ మూడవ గమన నియమమే కారణం. ఏంటి? న్యూటన్ మూడవ గమన నియమమే కారణం. నడవడం కానీ పరిగెత్తడం కానీ న్యూటన్ మూడవ గమన నియమానికి కారణం.
ఈదడం. ఈదడంలో గల కారణం ఏ నియమం? న్యూటన్ మూడవ గమన నియమమే కారణం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నీళ్ళలో ఈదేటప్పుడు నీళ్ళపై బలాన్ని ఈ విధంగా ప్రయోగిస్తావు, ఈ విధంగా నీటిని వెనకకు నెడతావు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నీటిపైన నువ్వు 3 న్యూటన్ల బలాన్ని ప్రయోగిస్తే ఆ నీళ్లు కూడా వ్యతిరేక దిశలో 3 న్యూటన్ల బలాన్ని ప్రయోగిస్తాయి. అందుకోసం ఏమవుతావు? నువ్వు ముందుకు కదులుతావు. ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు చూడండి, ఇట్లా నీటిని వెనకకు నెట్టుతున్నావు, ఈ విధంగా నీటిని వెనకకు నెడుతున్నావు. అప్పుడు నీళ్ళు ఏం చేస్తాయి? నిన్ను ముందుకు నెడతాయి. నేనేం చేస్తాయి? ముందుకు నెడతాయి. అప్పుడు నువ్వేమైతే ఉంటావు? ముందుకు కదులుతావు, పోతావు. ఈదడంలో కూడా ఎన్నవ గమన నియమం ఇమిడి ఉంది? న్యూటన్ మూడవ గమన నియమం ఇమిడి ఉంది. మనుషులే కాదు, అక్కడ చేపలు కూడా ఈదుతున్నాయి. ఈదడం అనే ప్రక్రియ వచ్చింది. ఎన్నవ గమన నియమం ఇమిడి ఉంది? మూడవ గమన నియమం అనేది ఉంది. పక్షులు గాలిలో ఎగురుతున్నాయి. పక్షులు గాలిలో ఎగురుతున్నాయి. ఏ గమన నియమం ఇక్కడ ఇమిడి ఉంది? సార్, పక్షులు గాలిలో ఎగరడంలో ఏ గమన నియమం అంటావేం సార్? ఇక్కడ కూడా మన న్యూటన్ మూడవ గమన నియమమే ఇమిడి ఉంది. ఏ విధంగా న్యూటన్ మూడవ గమన నియమం ఇక్కడ ఇమిడి ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, పక్షులు ఇట్లా ఉన్నాయి, గాలిలో రెక్కల్ని ఇట్లా కొడతా ఉంటాయి. ఇట్లా కొట్టినప్పుడు ఏమవుతుంది? ఈ రెక్కలు ఎంతైతే బలాన్ని గాలిపై ప్రయోగిస్తాయో గాలి కూడా అంతే బలాన్ని ప్రయోగిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? పక్షులు పైపైకి ఎగురుతూ వెళ్తాయి. అర్థమవుతుందా? పక్షులు ఎంతైతే బలాన్ని రెక్కలతో గాలిపై ప్రయోగిస్తాయో గాలి కూడా అంతే బలాన్ని వ్యతిరేక దిశలో రెక్కలపై ప్రయోగిస్తుంది. దానివల్ల ఏమైపోతుంది? పక్షి అనేది గాలిలో పైకి ఎగురుతూ ఉంటుంది. పక్షులు ఎగరడంలో కూడా ఇమిడి ఉన్న నియమం ఏది? న్యూటన్ మూడవ గమన నియమమే ఇమిడి ఉంది. నడవడం కానీ, పరిగెత్తడం కానీ, ఈదడం కానీ, పక్షులు గాలిలో ఎగరడం కానీ న్యూటన్ మూడవ గమన నియమమే. అదేవిధంగా రాకెట్ లాంచింగ్ చేసేటప్పుడు, రాకెట్లు ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు, లేదా జెట్ విమానాలు లేదా క్షిపణులు, ఇవన్నీ పనిచేయాలంటే ఏ నియమం అవసరం? రాకెట్ లాంచింగ్ జరగాలి అన్నా, జెట్ విమానాలు వెళ్ళాలి అన్నా, క్షిపణులు పనిచేయాలన్నా ఏ నియమం ప్రకారం పనిచేస్తుంది? న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారమే మనకి ఇక్కడ ఏం చేస్తుంది? పనిచేయడం అనేది జరుగుతుంది. చూడండి, యాక్షన్ అండ్ రియాక్షన్ రెండూ ఉంటాయి. ఇందులో ఉన్న ఫ్యూయల్ అనేది ఏమవుతుంది? మొత్తం బర్న్ అయిపోయి ఇక్కడ నేలపైన బలాన్ని ప్రయోగిస్తుంది. ఇక్కడ ఏం జరిగింది? యాక్షన్ అనేది జరిగింది. ఈ యాక్షన్ అనేది జరిగింది. చర్య అనేది నేలపైన జరిగింది. అప్పుడు ప్రతిచర్యగా నేల కూడా ఏం చేస్తుంది? కొంత బలాన్ని ప్రయోగిస్తుంది. ఇట్లా ఒకటేసారి ప్రయోగించడం వల్ల రాకెట్ ఏమైపోతుంది? ఆకాశంలోకి ప్రయాణిస్తుంది. ఏమంటున్నా? చర్యకు ప్రతిచర్య అనేది ఇక్కడ జరుగుతుంది. రాకెట్లో ఉన్న ఫ్యూయల్ బర్న్ కావడం వల్ల ఇది ఎంతైతే బలాన్ని నేలపై ప్రయోగిస్తుందో అంతే బలాన్ని ఈ నేల అనేది రాకెట్పై ప్రయోగించడం వల్ల చర్యకు ప్రతిచర్య అనేది జరగడం వల్ల రాకెట్ లాంచింగ్ అనేది జరిగిపోతుంది. రాకెట్ అనేది అంతరిక్షంలోకి ఈజీగా వెళ్ళిపోతుంది. చెప్పాను, ఒక వస్తువు రెండవ వస్తువు పైన ఎంతైతే బలాన్ని ప్రయోగిస్తుందో రెండవ వస్తువు కూడా అంతే బలాన్ని మొదటి వస్తువు పైన వ్యతిరేక దిశల్లో ప్రయోగిస్తుంది. ఈ నియమాన్ని ఏమంటున్నాం? న్యూటన్ మూడవ గమన నియమం అంటున్నాం. రాకెట్ లాంచింగ్ కావచ్చు, జెట్ విమానాలు కావచ్చు, క్షిపణులు కావచ్చు, ఇవన్నీ పనిచేయడంలో ఏ నియమం ఇమిడి ఉందని చెప్పినా న్యూటన్ మూడవ గమన నియమమే ఇమిడి ఉంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాకెట్ నిర్మాణము మరియు పనిచేయుటలో రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము
నిత్యత్వ నియమము ఇమిడి ఉంటుంది. నిత్యత్వ నియమము ఇమిడి ఉంటుంది. ఎస్, ఏ నియమము ఇమిడి ఉంటుంది? రాకెట్ పని చేయుట, రాకెట్ నిర్మాణంలో ఇమిడి ఉండేది రేఖీయ ద్రవ్య వేగ నిత్యత్వ నియమము. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇది. రాకెట్ నిర్మాణము మరియు పని చేయుటలో ఇమిడి ఉన్న నియమము రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము. అదేవిధంగా న్యూటన్ 3వ గమన నియమాన్ని గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇది అడిషనల్ పాయింట్. ఇక్కడ ఏమంటున్నాడు? నిర్మాణము మరియు పని చేయుటలో ఇమిడి ఉన్న నియమము రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమంగా మనం చెప్పవచ్చు. మరి ఇందాక కూడా అన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను కదా. ఏమేమి చెప్పాను? ఒక బంతిని ఎంత బలంతో విసిరితే అంతే బలంతో వెనకకు వస్తుంది. అంటే మనం ఎంత వేగంతో పంపిస్తే అంతే వేగంతో బయటకు రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నడవడము, నెక్స్ట్ పరిగెత్తడము, నెక్స్ట్ ఈదడము, అదేవిధంగా పక్షులు గాలిలో ఎగరడము, రాకెట్లు, జెట్ విమానాలు, క్షిపణులు. అదేవిధంగా మనము గన్ను నుంచి బుల్లెట్లు పంపాలి. బుల్లెట్లు పంపేటప్పుడు గన్నులు షోల్డర్కు ముందు పెట్టుకోవాలా, షోల్డర్ పైన పెట్టుకోవాలా, ఎక్కడ పెట్టుకోవాలి? గన్నులో నుంచి బుల్లెట్లు బయటకు పంపాలి. గన్నులో నుంచి బుల్లెట్లను పేల్చాలి అంటే ఏమవుతుంది? ఇక్కడ ఏం పెట్టాలి? గన్ను షోల్డర్ పైనే పెట్టుకోవాలి. ఎందుకు షోల్డర్ పైనే పెట్టాలి? నువ్వు ఒక్కసారి ఇట్లా ట్రిగ్గర్ని ఇట్లా అంటాము, అప్పుడు ఏమైపోతుంది? బుల్లెట్ అనేది బయటకు వచ్చేస్తుంది, గన్ అనేది వెనకకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ కూడా చర్యకు ప్రతిచర్య అనేది జరుగుతుంది. సో ఇది ఏ గమన నియమం ప్రకారం చర్యకు ప్రతిచర్య జరుగుతుంది? న్యూటన్ 3వ గమన నియమం ప్రకారం జరుగుతుంది. ఒకవేళ నువ్వు గన్నును షోల్డర్ కింది భాగంలో పెట్టుకుంటే ఏమైపోతుంది? బుల్లెట్ అనేది బయటకు వచ్చేస్తుంది, గన్ అనేది నీ షోల్డర్కి తగులుతుంది. సో ఇక్కడ గాయమయ్యే అవకాశం అనేది ఉంటుంది. అందుకోసమే గన్నును యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా షోల్డర్ పై భాగంలోనే పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఏ నియమం ప్రకారం? న్యూటన్ 3వ గమన నియమం ప్రకారం చర్యకు ప్రతిచర్య అనేది జరుగుతుంది. మరి ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, న్యూటన్ 1వ గమన నియమం, న్యూటన్ 2వ గమన నియమం, న్యూటన్ 3వ గమన నియమం 3 ఉన్నాయండి. మరి ఈ మూడింటిలలో అన్నిటికంటే ఎక్కువగా పాపులర్ అయిన నియమం ఏది? అన్నింటికంటే ఎక్కువగా పాపులర్గా ఏ నియమం ఉంటుంది? ఎస్, మీ ఆన్సర్ ఏంది? అందరి ఆన్సర్ కూడా న్యూటన్ 3వ గమన నియమమే. కానీ న్యూటన్ 3వ గమన నియమం కాదు. అన్నింటికంటే ఎక్కువ హైలీ పాపులర్, ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్న నియమం ఏంటి? న్యూటన్ 2వ గమన నియమం. ఎందుకు మరి 2వ గమన నియమమే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది అంటే, ఇది మొదటి గమన నియమానికి 3వ గమన నియమానికి మధ్యస్థంగా ఉంటుంది. అంటే అనుసంధానంగా ఉంటుంది. మొదటి దానికి 3వ దానికి అనుసంధానంగా 2వ నియమం అనేది పనిచేస్తుంది. కావున 2వ గమన నియమం అనేది ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది. కానీ మీరు అనుకున్నట్టు 3వ గమన నియమం కాదు. ఏది ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది? 2వ గమన నియమం అనేది ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకోవడం అనేది జరిగింది. మరి ఈ కాన్సెప్ట్ అంతా కూడా న్యూటన్ 1వ గమన నియమం, 2వ గమన నియమం, 3వ గమన నియమాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు ఏ బలాలను మనం ఉపయోగించినాం? బాహ్య బలాలను బేస్ చేసుకొని ఈ 3 గమన నియమాలను నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అక్కడ మన ఈ ఎక్స్ప్లెనేషన్ కోసం బలాలను ఎన్ని రకాలుగా డివైడ్ చేశానని చెప్పాను? అంతర్గత బలాలు మరియు బాహ్య బలాలు అనే 2 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. మరి వాస్తవానికి బలాలు ఎన్ని రకాలుగా ఉంటాయి?